కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలమైంది. ఏడాది కాలంలో ఏం ప్రగతి సాధించారు, ఎలాంటి ప్రగతి సాధించారు అన్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి మాజీ జర్నలిస్ట్, ప్రస్తుత పూతలపట్టు ఎమ్మెల్యే అయిన మురళీమోహన్ ఉన్నారు. గతంలో ప్రజల సమస్యలను తన జర్నలిస్ట్ కోణంలో ప్రజల ముందు ఉంచాడు, అదేవిధంగా ప్రభుత్వాల ముందు ఉంచాడు. వాటి సమస్యల పరిష్కారం కోసం అప్పట్లో ఆ విధంగా ప్రయత్నించాడు. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఎలాంటి అభివృద్ధి సాధించాడు? ఏడాది కాలం తక్కువైనప్పటికీ కొంత అభివృద్ధి సాధించామని చెప్తున్నారు. దీంతోపాటు సూపర్ 6 పేరుతో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నేపథ్యంలో సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయలేదంటూ వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ ఒక ఆందోళన కూడా చేసిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఏడాది కాలం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేగా ఏం సాధించారో అన్న విషయాల మీద మనతో మాట్లాడడానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ప్రగతి ఈ ఏడాదిలో మీరు సాధించారు నియోజకవర్గంలో? ముందుగా నమస్కారం. ఏడాది కాలంలో ప్రగతి మొదలైంది. ఏడాది కాలంలో అన్నీ పూర్తి చేయలేం కాబట్టి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం అనేది ప్రధానమైనటువంటి అజెండాలుగా పని మొదలుపెట్టింది. ఈ అభివృద్ధి, సంక్షేమం అన్నటువంటి ప్రధానమైనటువంటి అజెండాలతో పాటుగా ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కూడా ప్రధానమైనటువంటి అజెండాగా ఏర్పాటు చేసుకున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కాలంలో మొట్టమొదటగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి మనిషి నడిచిపోవాలన్నా సాధ్యం కానటువంటి దుర్మార్గమైనటువంటి రోడ్లు. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో మెయింటెనెన్స్ కూడా చేయకుండా వదిలిపెట్టినటువంటి గుంతలమయమై చిన్న చిన్న బావుల్లాగా మారిపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయడం జరిగింది ఏడాది కాలంలో. గ్రామం అంటే రిపేరు చేయనటువంటి గ్రామమే లేదు. రిపేరు ఒక నియోజకవర్గంలో కొన్ని వేల కిలోమీటర్లు వేశారు. ఏ నియోజకవర్గంలో కూడా రిపేరు చేయనటువంటి రోడ్డే లేదు. ఏ మండలంలో కూడా రిపేర్ చేయనటువంటి రోడ్డే లేదు. ఏ గ్రామ పంచాయతీలో కూడా రిపేర్ చేయనటువంటి రోడ్డు లేదు. అంటే పరిపాలన అనేది గాడి తప్పి 5 ఏళ్ల పాటు దోచుకున్నటువంటి కారణంగా ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం ఒకటి. ఇలా మా నియోజకవర్గంలో సుమారుగా 10 కోట్లకు పైగా ఈ గుంతలు పూడ్చి రహదారుల మరమ్మతులకే అన్ని మండలాల్లో మరమ్మతులు కానీ, ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లు కానీ మరమ్మతులు చేయించడం జరిగింది. అట్లాగే సుమారుగా 1000కి పైగా కోకులం షెడ్లని నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఈ జిల్లాకు కరువు వచ్చినా, ఎంత పెద్ద ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, వ్యవసాయం ఆదాయం తెచ్చిపెట్టకపోయినా, కన్న కొడుకు కూడు పెట్టకపోయినా, నమ్ముకున్నటువంటి పొలం నుంచి ఏ ఆదాయం రాకపోయినా, ఆఖరికి తన శరీరం కూడా సహకరించకపోయినా కడుపు నింపింది పాడి పరిశ్రమ. అలాంటి ఆవులున్నటువంటి వ్యక్తులు, ఆవులున్నటువంటి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అసలు కొన్ని పశువులు లేకపోతే గొర్రెలు ఇవన్నీ చనిపోవడానికి కారణం ఏమంటే చలిలో కట్టిపెట్టడం, చెట్ల కింద మాగుల కింద కట్టిపెట్టి పిడుగులు ఉన్నప్పుడు అవి చనిపోవడం, ఇలాంటి అనేక ఇబ్బందులను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆవులున్న వారికి షెడ్లు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే సుమారుగా 1000 వరకు కూడా షెడ్లు నా కాన్స్టిట్యున్సీలో నిర్మించడం జరిగింది. అట్లాగే పూతలపట్టు నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే కొన్ని దాదాపుగా 10ల సంఖ్యలో గ్రామాలలో చస్తే పూడ్చడానికి కూడా స్థలం లేనటువంటి ప్రాంతాలన్నింటిలోనూ శ్మశాన వాటికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రాథమికమైనటువంటి అవసరాలు. అట్లాగే అభివృద్ధి, సంక్షేమం ఉన్నాం కదా, సంక్షేమానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, రేషన్ బియ్యం సక్రమంగా అందుతుందా లేదా,
ఇస్తున్నటువంటి పెన్షన్ సక్రమంగా అందుతుందా లేదా, పెన్షన్ను మానిటర్ చేయడం. మీరు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది 31వ తారీఖు, అంటే 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖునే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేని భాగస్వామ్యం చేయడం జరిగింది. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు గడిచిన ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం వల్ల, గడిచిన ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ఆలోచనలు ఏమాత్రం పట్టించుకోకుండా చేసినటువంటి ఆ భూమి యొక్క రికార్డులు తారుమారు చేయడం, అట్లాగే ఈ భూ సర్వే పేరుతో, రీసర్వే పేరుతో చేసినటువంటి గందరగోళమైనటువంటి, అసలు ఎవరి భూమి ఎవరు పాలైందో తెలియనటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుతూ వస్తున్నాం. ప్రతి శుక్రవారం, గతంలో బుధవారం నిర్వహించేవాళ్ళం, ఆ తర్వాత శుక్రవారం, అంటే వారంలో ఒకరోజు ప్రజావేదికను ఏర్పాటు చేసి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు, అట్లాగే జాయింట్ కలెక్టర్కో లేకపోతే ఇంకా ఇతర విభాగాలు, హార్టికల్చర్ అయితే హార్టికల్చర్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, వీళ్ళకి పంపించి ఎక్కడికెక్కడ వాటి సమస్యల పరిష్కారం చేయడం, వాటిని అడ్జస్ట్ చేయడం, అవసరమైతే మళ్ళీ సర్వేకి పంపడం, ఇవన్నీ కూడా మొదటగా మా ప్రాధాన్యతలు. ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వెంటిలేటర్ మీద చాలా సందర్భాలు చెప్పాడు, వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసేసి ఊపిరి పీల్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏవైతే ఈ నియోజకవర్గానికి ఇవి కావాలి, మా నియోజకవర్గానికైతే ఒక ట్రిపుల్ కావాలని ఒక ప్రతిపాదన పెట్టారు. మా నియోజకవర్గానికైతే ఒక మ్యాంగో బోర్డుగా ఏర్పాటైతే అది మా నియోజకవర్గంలో పెట్టాలని ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా కీరమంద రిజర్వ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అట్లాగే మనకు వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ ఒక ఫెసిలిటీ కావాలి మా నియోజకవర్గానికి అని పెట్టడం జరిగింది. కాణిపాకం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఒక సర్క్యూట్ కావాలి, టెంపుల్ టూరిజం సర్క్యూట్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఎకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక వనరులను అభివృద్ధి చేయొచ్చు, దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రపోజల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది. ఆ ఎగ్జిక్యూషన్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మీరు ఈరోజు చూశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజన్ యాక్షన్ ప్లాన్ ప్రతి నియోజకవర్గ స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో ఒక విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ విజన్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ పీరియడ్ రాసుకొని ఎవ్రీ 3 monthsకి ఒకసారి దాని మీద ఒక రివ్యూ చేసుకొని ఎవ్రీ 6 monthsకి ఒకసారి దాని యొక్క డెవలప్మెంట్ చూసుకొని 1 yearకి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా అవన్నీ పూర్తి చేసిన తర్వాత, అంటే ఇవి కేవలం చిన్న మాత్రమే చెప్తున్నాను, వెరీ పర్టికులర్గా మా నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే లింక్ రోడ్లు గ్రామం నుంచి గ్రామంకి, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి వారికి 22 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, శ్మశానాలకు దారులు, శ్మశాన వాటికల అభివృద్ధి, అదేవిధంగా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లు, మినిమం ఫెసిలిటీస్లు, డ్రైన్స్, ఇవి ఓన్లీ ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లోనే 22 కోట్ల రూపాయలు నేను అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్టార్ట్ అయింది, మొదలైంది. అదేవిధంగా మీరు చూశారు, మనం చిత్తూరు నుంచి యాదమరి రోడ్డు ఎక్కితే ఆ గుడి అత్తం వెళ్ళేంతవరకు బ్రతకతామా చస్తామా తెలియనటువంటి పరిస్థితి. అది స్కూటర్ అయినా, సైకిల్ అయినా, కార్ అయినా, లారీ అయినా, పెద్ద 12 టైర్ల వెహికల్ అయినా ఎక్కడ దొల్లుకుంటుందో, ఎక్కడ ఎవడి మీద పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు వెళ్తే హాయిగా పిల్లోడు స్కేటింగ్ వేసుకొని కూడా జమ్మని గుడి అత్తం పోవచ్చు, అంత అద్భుతంగా తయారు చేసాం. అట్లాగే కృష్ణాపురం ఉన్నటువంటి ఒక ఊరు, తరతరాలుగా ఆ ఊరికి వెళ్ళే వాళ్ళే కానీ అక్కడ అభివృద్ధి చేయలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ ఒకటే నన్ను క్వశ్చన్ చేశారు, మా ఊరికి ఎలక్షన్ అప్పుడు పొలిటీషియన్స్ వస్తారు, ఆ తర్వాత మాయమైపోతారని. నేను చెప్పా, నిన్న గెలిపించండి, నేను మీకు ఆ బ్రిడ్జ్ మీద రోడ్డు వేసిన తర్వాత నేను వస్తానని. 25 లక్షల రూపాయలతో మొదటి 1.5 రోజులు, అంటే 45 రోజుల లోపలే
రోడ్డు వేసి ఆ ఊరికి వెళ్ళాను నేను. అదేవిధంగా మీరు తవనంపల్లి మార్గంలో చూసినట్లయితే 2 వాగులు వెళ్తాయి. ఆ 2 వాగులు చిన్న చిన్న వర్షానికే అవి వంతెనలు దెబ్బతింటాయి. గతంలో ఈ వంతెనలు దెబ్బతింటే 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల పైగా వంతెనను రిపేర్ చేసిన నాదుడు లేడు. ఆఖరికి వర్షాలన్నీ ఆగిపోయి వాగు మొత్తం ఎండిపోతే ఆ వాగులో మట్టి పోసుకొని రైతులు వెళ్ళే పరిస్థితి. అదే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కరెక్ట్గా గత డిసెంబర్ నెలలో అనుకుంటా, నవంబర్ డిసెంబర్లో వర్షాలు వచ్చినాయి. మీరు కావాలంటే పేపర్ క్లిప్పింగ్ కూడా చూసుకోవచ్చు. ఆ వంతెనని పునరుద్ధరించి రాకపోకలు దాదాపుగా 15 గ్రామాలకు రాకపోకల్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రజల కోసం ఇవన్నీ చేశారు, ఓకే. కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారా ఏడాది కాలం? ఇవన్నీ కార్యకర్తల సంతృప్తి అంటే నిర్వచనం ఏంటి? కార్యకర్తలు ప్రజలు సంతృప్తిగా ఉంటే కార్యకర్తలు సంతృప్తిగా ఉంటారు. కార్యకర్తలు పనిచేసేది ప్రజల సంతృప్తి కోసం. అది వేరే కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు మీరు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, ప్రజలు బాగున్నారా లేదా అని చూసుకునే కార్యకర్తలు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఎప్పుడైతే ప్రజల కోసం మనం అన్ని పనులు చేస్తామో కార్యకర్తలు ఆటోమేటిక్గా సంతృప్తిగా ఉంటారు. వేరే కార్యకర్తలు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం ఎప్పుడూ సంతృప్తిపరచలేం. అలాంటి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కాదు. మీరు గమనించాల్సిన విషయం, కార్యకర్తలు 2 రకాలు. గత 5 సంవత్సరాల్లో అనేక కేసుల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. వీరంతా ప్రస్తుతం కనీసం మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టిన వారిపై కనీసం చిన్న కేసులు కూడా నమోదు చేయలేని పరిస్థితిలో అధికార పార్టీ మనం ఉన్నామనే వాళ్ళ బాధలో ఉన్నారని కూడా చెప్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నాతో సహా చాలామంది మీద కేసులు ఉన్నాయి. చాలామంది జైలుకు పోయించినటువంటి వాళ్ళు నా ముందరే ఉన్నారు. వాళ్ళు అధికారం రావాలని, ఈ వచ్చిన అధికారంతో ప్రజలు బాగుండాలని ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు, ప్రజల కోసం కేసులు పెట్టించుకున్న వాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూకి పంపింది. మీరు గమనించే ఉంటారు, అన్ని కేసుల వివరాలని ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఇలా ఇవ్వంగానే అలాగే ఎత్తేసేదానికి ఒక చట్టము, ఒక ప్రొసీజరు, ఒక యాక్టు, దాని ప్రకారం నడుచుకుంటున్నటువంటి వ్యవస్థ అది. సో ఎవరైతే ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను డిస్టర్బ్ చేయాలని అక్కడోళ్ళ మాటలని ఇక్కడ డిస్టర్బ్ చేసేవాడు ఉంటే మనం ఏం చేయలేం. ఇక్కడ ఏం జరగాలి, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే దానికి ఒక ఇన్సిడెంటు, దానికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ ఏ విధంగా చేసి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద ఒక ఛార్జ్షీట్ నమోదు చేసి దాని మీద ఒక కోర్టుకు పంపి కోర్టులో మనం ప్రొసీజర్ ఉంటుందో, కోర్టు దాకా వెళ్ళినటువంటి కేసు ఎలా దాన్ని కొట్టాలి, లేకపోతే ఎలా దాన్ని రివ్యూ చేయాలి, అది ఫాల్స్ అని ఎలా మనం నిరూపించాలి, ఇవన్నీ కూడా ప్రొసీజరే కదా. సో ఈ ప్రొసీజర్ మొదలైంది. ఈ అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎవరైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ఉన్నటువంటి మార్గం ఏంది, లీగల్ టీం దానిపైన వర్కౌట్ చేస్తుంది. అట్లాగే అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు, తప్పుడు కేసులు పెట్టిన అధికారులు, ఇప్పుడు జత్వానీని అక్రమంగా తీసుకొచ్చినటువంటి, ఇక్కడ కూడా వినండి, జత్వానీని అక్రమంగా తీసుకొచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు? జత్వానీ కేసులో అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు ఎక్కడున్నారు? అట్లాగే ఇంకా కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారులు ఎక్కడున్నారు? ఆనాటి ఎంపీని దుర్మార్గంగా కొట్టించినటువంటి అధికారులు ఎక్కడున్నారు? ఇక్కడ కూడా మీ మీద అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు పోస్టింగ్స్లోనే ఉన్నారు కదా ఇప్పటికి. నేను అదే చెప్తున్నది, ఎప్పుడైతే వీటి మీద రివ్యూ వచ్చిన రిజల్ట్ తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఒక కోర్స్ ఆఫ్ టైంలో ప్రూవెన్ అవుతాయి. ఆ ప్రూవెన్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని ముందుగా తీసుకోవడం కరెక్ట్ కాదు. ముందుగా అన్నిటికన్నా ముంచి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనా తీరు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన తీరు కానీ ప్రతీకారం కాదు, మమకారం అయింది. ఆయన తీరులో మమకారంతో మారుతారని చాలామందికి అవకాశం ఉంటుంది. తప్పు చేసిన వారికి మన్నించే అవకాశం ఉంటుంది, కానీ నేరం చేసిన వారిని మాత్రం శిక్షించే తీరుతారు ఆయన. సో ఇందులో తప్పు చేసిన వారెవరు, నేరం చేసిన వారెవరు, ఈ కేటగిరీజ్ అయిన తర్వాత తప్పు చేసిన వారికి మన్నించే అవకాశం అంటే మన్నించే గుణం ఉన్నటువంటి వ్యక్తి, నేరం చేసినటువంటి వాడిని శిక్షించే గుణం కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఏడాది కాలంలో మీ పనితీరు కానీ, మీ ప్రభుత్వ పనితీరు మీకు ఒక జర్నలిస్ట్గా, గతంలో ఒక జర్నలిస్ట్గా మీకు సంతృప్తినిచ్చిందే? నేను అవుటర్ బార్డర్లోంచి జర్నలిస్ట్గా చూసిన దానికి, ఇన్నర్ సర్క్యూట్లోంచి దగ్గరగా గమనించిన దానికి బాగా వ్యత్యాసాలు గమనిస్తూ ఉంటాం. కానీ
బయట నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కలిగిన ప్రతి సమయంలో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, అలా ఉన్నామని ఆలోచించినప్పుడు అయితే ఖచ్చితంగా సంతృప్తి ఉంది. అది బహుశా నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయి ఉండొచ్చు. అది ఎందుకంటే ఆయన మనం ఏం కోరుకుంటాం అది చేసి చూపిస్తున్నాడు కాబట్టి. మీరు గమనించారు, 45 రోజులు అంటే 1.5 నెల రోజుల పాటు గ్రామాల్లో సర్వే జరిపినారు. అస్తవ్యస్తం, పట్టాదారు పాస్బుక్లు మారిపోతాయి, 1B మారిపోతుంది, అడంగలు మారిపోతుంది. అసలు 30, 40, 50, 60, 70 సంవత్సరాలు 2, 3 తరాలు ఉన్నవాడు కూడా భూమి నీది కాదని పేపర్ ఎత్తుకొస్తాడు ఒకడు. కానీ ఇన్ని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో 1.5 నెల ప్రతి రెవెన్యూ స్టాఫ్ని తలారి మొదలుకొని తహసీల్దార్ దాకా, జిల్లా కలెక్టర్ దాకా గ్రామాలు పంపించి సర్వేని దాన్ని వడబోసి ఆ నిజాలన్నింటి వెలికి తీసి వాటిని ఒక క్రమబద్ధీకరించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? ఇప్పటికీ రెవెన్యూ అధికారులు మీ నియోజకవర్గంలో కొంత ఇబ్బంది పెడుతున్నారు రైతులని రైతులు అంటున్నారు. దీనికి మీరేమంటారు? రెవెన్యూకి రైతులకి పాస్బుక్లు ఇవ్వడం కానీ భూమి సంబంధిత సమస్యల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టే అంత స్కోపు మేము ఇవ్వం. అలాంటి జరిగితే ఊరుకునే ప్రసక్తి అది అసలు ఉండదు. ఎందుకంటే ఈ రీసర్వేలో అక్కడ ఇక్కడ వేరియేషన్స్ కనిపించినప్పుడు దాన్ని ఉన్నతాధికారులకు పంపడం, ల్యాండ్స్ అండ్ సర్వేకి పంపడం లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వివరాలు జాప్యం జరిగి ఉండొచ్చినా కానీ ఇబ్బంది పెట్టే అధికారి ఎవరైనా సరే ఉపేక్షించే ప్రజాప్రతినిధి ఇక్కడ లేడు. గతంలో ఏదైతే ఈ నియోజకవర్గాన్ని గత 3 దఫాలుగా మనం అటు 2009 కానీ 2014, 19 మధ్య కాలంలో గెలిచిన ఎమ్మెల్యేలను కేవలం బొమ్మలుగా ఉంచుకొని వేరే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు. మైన్స్ కానీ ఇసుక దందా కానీ వ్యవహారాలు నడిపారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గం? నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. నన్ను అపురూపంగా చూసుకునే తెలుగుదేశం కుటుంబం, జనసేన కుటుంబం, భారతీయ జనతా పార్టీ కుటుంబం ఉంది. అంటే మీ మీద ఒత్తిడి తీసుకురాలేదా మేము ఇవి దందా చేయాలని? ఒత్తిడి దేనికి? ఏం చేయాలన్నా స్వేచ్ఛగా. దందా అనేది ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు కదా. దందాలకు దారి లేని ప్రభుత్వం ఇది. దందాలు చేయాలన్న వాళ్ళందరికీ దారి మూసేస్తారు. ఇక్కడ ప్రజలకి మంచి చేయాలనుకునే వాళ్ళకి, అదేవిధంగా పాలనని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద రాచబాటను వేస్తుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ దిగులు వ్యసనం ఏమీ లేదు. ఎందుకంటే నా నియోజకవర్గంలో నేను మళ్ళీ ముందే ప్రకటించా, నా నియోజకవర్గంలో ఈ కూటమి గెలుపుకు కృషి చేసిన నిజాయితీపరుడైన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అని చెప్పినా నేను. అంటే నేను సంతకం పెడతాను, వాళ్ళు సంతకం పెట్టరు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రజలకు మంచి చేసే విషయంలో కానీ, ప్రభుత్వం యొక్క ఫలాలని ప్రజలకు అందించడంలో కానీ వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. వచ్చే ఏడాదికి ఎలాంటి టార్గెట్ పెట్టుకున్నారు మీరు? ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు కాబట్టి ఆ విజన్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్కి కూడా వెళ్తున్నాం. మండల్ వైజ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. కాబట్టి త్వరలోనే ఈ యాక్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఒక రూపకల్పన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏం చేయాలనే దాని మీద ఒక టార్గెట్ చేసుకుంటున్నాం. ఈ నెల 12వ తారీఖున కూడా ఈ సంవత్సరంలో నేను ఏం చేశాననేది కూడా డిస్ప్లే చేయబోతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం ఏం చేసామనేది ప్రతి సంవత్సరం ఒకసారి ప్రకటించాలనుకుంటున్నాం. ఈ ఏడాది ప్రకటిస్తాం, వచ్చే ఏడాది కూడా ప్రకటిస్తాం. ఈ ఏడాది ఏదైతే సీజన్ ప్రారంభం నుంచి మామిడి రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అధికారులను కలుస్తున్నారు, పల్ఫ్ యజమానులు కలుస్తున్నారు. కానీ ఎందుకు పల్ఫ్ యజమానులు దిగిరాలేదు? వారే ఇప్పటికీ ఏదైతే సీఎం జోక్యం చేసుకోవడము పై స్థాయి నుంచి చెప్పినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు కొనుగోలుకు అభ్యంతరం చెప్తున్నారు. ఎక్కడ లోపం ఉందంటుకుంటారు? అంటే లోపం కాదు, కాంపిటేటివ్ మార్కెట్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కృష్ణగిరి, తమిళనాడులో ఉన్నటువంటి మార్కెట్ తక్కువ మార్కెట్ని కోట్ చేసుకుని వాళ్ళు ప్రొడక్షన్ తక్కువతో చేసి రేపు సేల్స్ కూడా తక్కువ చేస్తే మేము ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కొనడం, అదేవిధంగా ఈ పల్పులన్నింటిని కూడా మేము తయారు చేసే దాంట్లో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. రేపు సెల్లింగ్ ప్రైజు వేరియేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని పరిశీలించమని మాత్రం కోరుతున్నారు. కానీ అంతకుమించి మేము కొనమని చెప్పినటువంటి వ్యక్తి కానీ, కొనమని చెప్పిన ఇండస్ట్రీ కానీ లేదు. ఎందుకంటే అలాంటి సాహసం ఇక్కడ ఎవరు కూడా చేయడం లేదు.
అది ఆలోచించమని మాత్రమే చెప్పారు. ఆలోచన జరుగుతోంది. ప్రస్తుతానికైతే కొనుగోలు ప్రారంభమైంది. ఒక 2-3 రోజుల్లో, అంటే చాలామంది చెప్పడం ఏంటంటే హార్వెస్టింగ్ కూడా కొంత ఇంకా రావాల్సి ఉంది. పక్వానికి రాని కాయల్ని కోసి అమ్మేయడం వల్ల దాన్ని సరిగా హార్వెస్ట్ కాకుండా పూర్తిగా కొన్ని ప్రయోజనం లేదని కొంతమంది తీసుకోవడం లేదంటున్నారు. కానీ ఖచ్చితంగా మీరు చూస్తారు 10వ తారీఖు నుంచి మామిడికాయల కొనుగోలు పరుగులు పెడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏదైతే ఏడాది కాలంలో ఎమ్మెల్యేగా తాను ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న రహదారులు, అంతర్గత రహదారుల యొక్క మరమ్మతులు పూర్తి స్థాయిలో చేశాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలతో పాటు అటు ఏదైతే శ్మశానాలకు వెళ్ళే రహదారుల యొక్క నిర్మాణం అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమకు అవసరమైన గోకులాల నిర్మాణానికి పూర్తి స్థాయిలో 1000కి పైగా నిర్మింపజేశామని, దీంతోపాటు దీర్ఘకాలిక ప్రణాళికతో మామిడి బోర్డుతో పాటు ఇతర పరిశ్రమలు రావడానికి వీలుగా ఒక విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించుకుంటాం. వచ్చే సంవత్సరంలో అది పూర్తి చేస్తాం. దీంతోపాటు మామిడి రైతుల యొక్క అవసరాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందంటున్నారు ఎమ్మెల్యే మురళీమోహన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, పూతలపట్టు నుంచి. For more videos like this, subscribe Big TV channel.